నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు టీవీ. మన ఊరి వార్తలు, మన ఊరి విశేషాలు. ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతల సమావేశం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు తక్షణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దీనికి మద్దతుగా త్వరలో పాదయాత్ర చేపడతామని తెలిపారు. పాదయాత్ర తేదీ, స్థలాన్ని సూచనలతో ప్రకటిస్తామని చెప్పారు. కేసీఆర్ హయాంలో 5 రిజర్వాయర్లు, 4 పంపు హౌస్లు పూర్తయ్యాయని, ప్రస్తుతం పెండింగ్ బిల్లులు మంజూరైన పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. ప్రాజెక్టు పూర్తి కాకముందే అదే నీటిపై ఆధారపడి కొత్త టెండర్లు పిలవడాన్ని ఆయన తప్పుపట్టారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం, పంటల ఉత్పత్తి పెరిగిందని, గతంలో యాసంగిలో లక్షల ఎకరాల సాగు కాకపోయినా తర్వాతి కాలంలో విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే వాళ్ళు చెప్పినంత మార్పు కాకపోయినా ఎంతో కొంత మార్పు రాకపోతుందా? మరీ ముఖ్యంగా పాలమూరు జిల్లా వాడు కదా ముఖ్యమంత్రి అవుతున్నాడని 100కి 1-2 అదనంగా ఓట్లేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ఈ జిల్లా వాడు అవుతున్నాడు, పాలమూరు బిడ్డ అవుతున్నాడు. కాంగ్రెస్కి వేసేటువంటి ఓట్లకు అదనంగా కొంతమంది ప్రజలు భ్రమలలో ఉండి ఏదో మా వాడైతే ఉద్ధరిస్తాడనేటువంటి భావంతో వేసిన వాళ్ళే అలా పశ్చాత్తాపడుతున్నారు. నేను పాలమూరు బిడ్డను, నేను నల్లమల్ల బిడ్డను, నేను పాలమూరు బిడ్డనని ఎగిరెగిరి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పుకున్నారు. శాసనసభలో చెప్పిండు, బయట చెప్పిండు, వేదికల మీద చెప్పిండు, ఉపన్యాసాలలో దంచిండు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అధికారిక కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళ పార్టీ కార్యక్రమాలు కావచ్చు, వెరసి ఇప్పటిదాకా 70 సార్లు ఢిల్లీ పోయింది. సరే ఏం సాధించుకొచ్చింది అనేది వేరు విషయం, దాని మీద చర్చ మరోసారి చేసుకోవచ్చు. 70 సార్లు ఢిల్లీకి పోయినటువంటి ముఖ్యమంత్రికి, పాలమూరు బిడ్డనని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రికి ఈ పాలమూరు జిల్లాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టు 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటిది. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండలు కలిపి ఒక్క పాలమూరులోనే 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటిది సుమారుగా. ఇదివరకే మా ప్రభుత్వం ఉన్నప్పుడే 32,000 కోట్ల విలువైన పనులను పూర్తి చేసి 27,000 కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపు చేసినాం ఎన్నికల వరకే. వీళ్ళు వచ్చినాక చేసింది పెండింగ్లో ఉండేటువంటి 5-6 వేల కోట్ల రూపాయల బిల్లులు మాత్రం గుత్తేదారులకు ఇచ్చింది తప్ప తట్టేడు మట్టి తీయలే. ఆ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి మొత్తం 27,000 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించింది మేమే, రైతులకు పరిహారం ఇచ్చింది మేమే. 5 రిజర్వాయర్లు కట్టింది కేసీఆరే, 4 పంపింగ్ స్టేషన్లు పూర్తి చేసింది కేసీఆరే. కేవలం ప్యాకేజ్ 3 దగ్గర, కలవకోల్ దగ్గర ఒక 15 లక్షల క్యూబిక్ మీటర్ల పని అనేటువంటిది కొద్దిపాటి పెండింగ్ ఉంది. మా ప్రభుత్వం ఇంతలో పోయింది. పని చేస్తున్న క్రమంలో నార్లాపూర్ దగ్గర ట్రయల్ రన్ కూడా చేసినాము, అన్ని మోటార్లు బిగించి. నార్లాపూర్ రిజర్వాయర్లో నీళ్లు కూడా నింపి పెట్టినాము. ప్రభుత్వం మారింది. ఎవరైనా ప్రజల మీద శ్రద్ధ ఉండేవాళ్ళు ప్రత్యేకంగా పాలమూరు బిడ్డ అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పని ఏముండే? 30 నెలలు గాలికి వదిలేస్తేవి కదా, 1 కాదు 2 కాదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఎప్పుడైనా సరే వర్కింగ్ సీజన్ అనేది ఉంటుంది. వర్షాకాలంలో పనులు సవ్యంగా నడవవు, మందకొడిగా నడుస్తాయి. అతివేగంగా పనులను చేసేటువంటిది డిసెంబర్ నుంచి జూన్ మొదటి వారం వరకు చేస్తారు. అది ఇరిగేషన్ సీజన్ అంటారు దాన్ని, సాంకేతిక పరిభాషలో ఇరిగేషన్ సీజన్ అంటారు. ఈ ప్రభుత్వం వచ్చింది 2023 డిసెంబర్. అంటే డిసెంబర్ నుంచి ఉండేటువంటి ఒక సీజన్ పోయింది, 23లో ఉండేటువంటి ఇరిగేషన్ సీజన్ పోయింది, 24 సీజన్ పోయింది, 25 సీజన్ పోయింది. ఇప్పుడు 26వ సీజన్ కూడా ఇంకో 15 రోజులు అయితే తొలాయిట రానే వస్తుంది. కృష్ణా నీళ్లు సముద్రం పాలైనవి, ఇరిగేషన్ సీజన్లు కాలం వెనక్కి వెళ్ళిపోయింది. ఒక్కనాడు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించి ఈ 30 నెలల కాలంలో వాస్తవంగా ఈ ప్రాజెక్టు ఏ దశలో ఉంది, ఇంకేం చేస్తే పూర్తి అవుతుంది, ఇంకేం చేస్తే దీని ద్వారా ఫలితం వస్తుంది అని ఆలోచించాలి ఎవడైనా సరే. అధికారంలో ఏ పార్టీ ఉన్నా అది వరకు ప్రజాధనం ఖర్చు పెట్టి చేపట్టినటువంటి ఏ కార్యక్రమాలైనా వాటిని పూర్తి చేసి ప్రజాధనాన్ని సవ్యంగా వినియోగించి ఫలితాలు ఇవ్వాలి. ప్రాజెక్టుల ఫలితాలు లేదా ఇతర కార్యక్రమాల ఫలితాలు ఇవ్వాలి. అది పాలకుల లక్షణం కావాలి. ఉద్దేశపూర్వకంగా నేను పెండింగ్ పెడతా, కేసీఆర్ చేసిండు కాబట్టి నేను చేయను, కేసీఆర్ పూర్తి చేసిండు కాబట్టి కాళేశ్వరాన్ని దాన్ని మలినపరచాలి, బురద చల్లాలి, పాలమూరు రంగాడినేమో ముట్టుకోవద్దు.
ఈ విచిత్రమైన వింత వైఖరితో ఉండేటువంటి ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనలో కొనసాగే అర్హత లేదు. పాలమూరు బిడ్డ అని భవిష్యత్తులో చెప్పుకోవద్దు మీరు, అసలు ప్రజలు సిగ్గుపడతారు. ఆ అర్హత కోల్పోయిన మీరు ఏమి చేయకుండా ఒక్కనాడైనా సమీక్ష చేసినా. 50 సార్లు మాట్లాడినాం మేము ఇదే అంశాన్ని తెలంగాణ భవన్కి వెళ్ళి, జిల్లాలు తిరిగేటప్పుడు మాట్లాడినాం. నీకు ఏం కడుపు నొప్పి, ఏం ఆయాసం? ఆడ 2 పిల్లలు ఉంగంగానే కూలిపోయింది కూలేశ్వరం అని మాట్లాడుతీవి. ఇప్పుడు అవేనే ఇల్లు దిక్కు. మరి ఇక్కడ పాలమూరులోని వంక పెట్టడానికే, పేరు పెట్టడానికి ఏం లేదు కదా. మిగిలిన పని చేయడానికే నీకు ఏం ఆటంకం, ఏం కడుపు నొప్పి, ఎందుకు చేయకపోతేవి? మిగిలిన పనులు ఎంత అసలు? వచ్చిన వెనువెంటనే చేసి ఉంటే, 2.5 ఏళ్ల కిందనే ఆ పనులు మొదలుపెట్టి చేసి ఉంటే 6 నెలల కాలంలో 1500-2000 కోట్లతో అయిపోయేది. ఆ పని మొదలుపెట్టలే, తట్టేడు మట్టి తీయలే. కానీ దాని మీద అవసరం లేకున్నా ఏదులకెళ్ళి మేము డిండికి లింక్ ఇస్తామని చెప్పి 1800 కోట్లతో టెండర్లు పిలిచేసాం. వాళ్ళ బావమరిదికి టెండర్ ఇచ్చాను మొదటి దశలో 1300 కోట్లు. అది అవసరమే లేదు. ఒట్టెం కాడ తూము ఆల్రెడీ పెట్టించిండు కేసీఆర్. ఒట్టెం రిజర్వాయర్లోకి వెళ్ళి తూము పెట్టిండ్రు. ఆ తూములోకి వెళ్ళి 1/2 TMC వాటర్ పోయేటువంటి విధంగా పోతిరెడ్డిపల్లి వాగులో తీసుకొని పోయి డుందుబి వాగులో, పెద్ద వాగులో పడేస్తే, ఉల్పర దగ్గర బ్యారేజ్ కట్టుకుంటేనంటే అవతల ఆల్రెడీ కేసీఆర్ చేయించినటువంటి పనే డిండికి సంబంధించినటువంటి కాల్వ డిండి కాడ నుంచి పని కంప్లీట్ అయిపోయింది. డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కింద ఉండేటువంటి నల్గొండ జిల్లాలో ఉండేటువంటి పనులు అయిపోయినాయి. దాదాపు చేయాల్సిన పనల్లా ఈ నీళ్లను ఒట్టెం రిజర్వాయర్కి వెళ్ళి ఒక 100-150 కోట్లు ఖర్చు పెట్టి 500-600 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ మాత్రమే చేసి డిండి వాగులో పడేస్తే, దుందుబి వాగులో పడేస్తే, ఉల్పరకాడ ఒక బ్యారేజ్ టైప్లో కట్టేసుకుంటే ఆ ఉల్పరకాడ నుంచి లెవెల్ మెయింటైన్ అయ్యి చక్కగా డిండి కాలువలోకి పోతాయి. తయారుగా ఉన్న సిస్టమ్ ఇది. 150-200 కోట్లతో చేసేటువంటి ఆ పని చేయకుండా 1500 కోట్లతోనే ఏదులకి వెళ్ళి టనల్ పెట్టి, ఓపెన్ కెనాల్ పెట్టి, కొల్లాపూర్ నార్కల్ నియోజకవర్గాల్లో ఇదివరకే డెవలప్ అయినటువంటి కేఎల్ఐ కింద డెవలప్ అయినటువంటి ఆయకట్టు సుమారు 15,000 ఎకరాల ఆయకట్టును దీనికోసం కొత్తగా పోగొట్టి ప్రభుత్వ ధనాన్ని వేసేయడానికి. ఏది పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్లు నిండితేనే వీళ్ళు తలపెట్టిన 1500 కోట్ల పని అయితే డిండికి ఉండేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ అయితే ప్రతిపాదించారో అది సాఫల్యమవుతుంది. దీనికే గతి లేదు, ఇదే పూర్తి చేస్తలేమంటే దీని మీద ఆధారపడి ఇంకో ప్రాజెక్ట్ పనులను టెండర్లు పిలిచారు. ఇదేం పని అంటారు? దీన్ని క్షౌరం పని కాదు, కొరుక్కునే పని కాదు, ఇది తలకాయ ఉన్న పనేనా? 100 సార్లు చెప్పినాం. 100-150 మహా అంటే 200 కోట్లతో 500-600 ఎకరాల భూసేకరణతో మాత్రమే పూర్తి అయ్యేటువంటి విధంగా ఒట్టెం నుంచి డిండికి నీళ్లు తీసుకుపోవడం సాధ్యమని ఇంజనీర్లు చెప్పారు. కాబట్టి ఆయన 2016లోనే కేసీఆర్ గారు దీన్ని ఆలోచిద్దాం, తొందర లేదు, జిల్లా శాసనసభ్యులు చెప్తుండ్రు, మంత్రులు చెప్తుండ్రు, దీన్ని ఆలోచిద్దామని ఇంజనీరింగ్ అధికారులకు చెప్పి ముందైతే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయండి, డిండికి 7 కేలియాల్లో మనం తర్వాత ఇచ్చుకోవచ్చు, పెద్ద సమస్య కాదు, 1/2 TMC నీళ్లు ఇది కంప్లీట్ అయ్యి కాలువల లోపల అక్కడ నీళ్ళు ఇచ్చేది ఇచ్చుకోవచ్చు అని చెప్పి దాన్ని పెట్టినారు. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు? దీంట్లోకి వెళ్ళి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. దీన్ని మేము ఎండగట్టే ప్రయత్నం చేసినాం, ప్రజలకు తీసుకుపోయే ప్రయత్నం. ఎవడు మాట్లాడాడు దీని మీద? జిల్లాల ఉండేటువంటి మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, ఏవో మంత్రికి ఏమో కక్షలు కార్పణ్యాలు తప్ప ఏం పట్టవు, ఇంకో మంత్రి ఏమో నిన్న మొన్న కొత్తగా అయ్యిండు. వీళ్ళకి ఎక్కడ ఏవి ప్రధానమైనటువంటి సమస్యలు ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనే దాని మీద వాళ్ళకి అవగాహన లేదు. ఇక ఆయన మరీ విచిత్రంగా మాట్లాడతాడు. పాత మంత్రి అయితే అన్ని ప్రభుత్వాలలో ఆయనే ఉంటాడు, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆయనే ఉంటాడు, పోయిన ప్రభుత్వంలో ఆయనే ఉంటాడు, అంతకుముందు ప్రభుత్వంలో ఆయనే ఉంటాడు, గత ప్రభుత్వాలు అన్నీ అన్యాయం చేసిన ప్రజలకని మాట్లాడతాడు. ఇక ఇంత జీవి అనాలా ఏమనాలా అర్థం కాదు. మాట్లాడేటప్పుడు మాట్లాడితే ప్రజలన్నీ ఏమనుకుంటారు అనేటువంటి సోగి కూడా ఉండదు. సో ఇవాళ సారాంశంలో పాలమూరు రంగారెడ్డిని ఉద్దేశపూర్వకంగా పక్కకు పెట్టినారు. వాళ్ళు గతంలో పక్కకు పెట్టి సంపూర్తి చేయకుండా మిగిల్చినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా ఆనాడు మా ప్రభుత్వంలోనే కేసీఆర్ గారు పట్టుబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయించి పాత ప్రాజెక్టులన్నింటినీ కూడా వాటి ఫలితాలను ఇచ్చినారు. అదనంగా మిషన్ కాకతీయ కావచ్చు, చెరువుల కుంటల ద్వారా కావచ్చు, కొత్తగా కట్టినటువంటి చెక్ డ్యాంల ద్వారా కావచ్చు,
అద్భుతంగా పాలమూరు జిల్లాలో పంటలు పండి పచ్చని పాలమూరు చేసిందే కేసీఆర్. ఇక నిన్న మొన్న కొత్తగా తయారైన వాళ్ళు కూడా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ అవగాహనకు దేవుడు ఇక దండం పెట్టాలి మనం అందరం కలిసి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసలు సాగునీళ్ళే వేయలేదట తెలంగాణలో. మరి వాళ్ళ 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 అవగాహన సరే. సింపుల్గా ఈ ఏడు ఇప్పుడు ఈ యాసంగిలో 2026 యాసంగిలో తెలంగాణలో సాగైనటువంటి వరి విస్తీర్ణం ఎంత అంటే 65,42,000 ఎకరాలు. 2014 కంటే ముందు తెలంగాణ వచ్చే కంటే ముందు తెలంగాణలో యాసంగిలో ఎంత వరి సాగయ్యేది? సిగ్గు తెచ్చుకొని మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు స్పృహ ఉండి మాట్లాడాలి. యాసంగిలో 4-5 లక్షల ఎకరాలు కూడా సాగయ్యేది కాదు. బోర్ల కింద కలిపి, శ్రీరామ్ సాగర్ కింద కలిపి, జూరాల కింద కలిపి, మానేరు కింద కలిపి రెండో పంటకు అసలు నీళ్ళే అందేది కాదు. అటువంటిది కాళేశ్వరం నీళ్లతో కావచ్చు, ఇంటర్లింక్ అయినటువంటి అన్ని ప్రాజెక్టుల ద్వారా కావచ్చు, ఒకదానికొకటి ఇంటగ్రేట్ చేసి పోయిన సంవత్సరం 2025 యాసంగిలో 59,44,000 ఎకరాలు పండి. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి 2023లో వచ్చినాక ఒక్క ఎకరాకు అదనంగా నీళ్ళు ఇచ్చే ఇరిగేషన్ పనులు ఎక్కడైనా పూర్తి చేసిండ్రా? నీళ్ళ మీద ఎవరైనా మాట్లాడితే దీనికి జవాబు చెప్పండి. మొట్టమొదటి కాంగ్రెస్ నీళ్ళ మంత్రి కానీ, కాంగ్రెస్ నీడతో బతుకుతున్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎవరైనా వాళ్ళ షాడోలుగా పనిచేసే వాళ్ళు ఎవరైనా 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం యాసంగిలో సాగైన లెక్కలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. కేసీఆర్ దిగిపోయేనాడు 2023లో దిగిపోయే నాటికి వరుసగా ఏటేటా పెరిగినటువంటి ఆయకట్టు, ఏటేటా పెరిగినటువంటి పంటల విస్తీర్ణం లెక్కలు ఉన్నాయి. వానాకాలం యాసంగి కలిపి 2022లో 3 కోట్ల టన్నుల ఒక్క వరిధాన్యమే పండించి పంజాబ్ యొక్క రికార్డును అధిగమించింది తెలంగాణ రాష్ట్రం. ఎవడు కాదనేది దీనికి? మిషన్ కాకతీయ నీళ్లు, భూగర్భ జలాల పెంపు, ప్రాజెక్టుల నీళ్లు, చెరువులు కాలువల నీళ్లు, ఇవి అన్నిటి యొక్క సమాహారంగానే తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగి పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈ విషయాలన్నీ పక్కకు పెట్టి కాళేశ్వరం నుంచి నీళ్ళు రాలి, కాళేశ్వరం నీళ్ళు రాకపోతే నీ ఇంట్లోకి వెళ్ళి వచ్చినాయి పంటలు పండడానికి మాట్లాడేటువంటి బేకూపులకు. ఇలా ఎండాకాలంలో కూడా పాలమూరు జిల్లాలో ఉండేటువంటి చెక్ డ్యాములలో ఇవాళ కూడా కొన్ని చెక్ డ్యాములలో నీళ్ళు ఉన్నాయి. తెలంగాణలో బోర్ల కింద ఉండేటువంటి వ్యవసాయం చాలా గణనీయమైన వ్యవసాయం. చాలామంది ఇది లెక్కలు చూడరు. కాలువలు, చెరువుల కింద ఉండేటువంటిదే లెక్కేసుకుంటారు. 27,80,000 బోర్లు 2023 నాటుకున్నాయి మన రాష్ట్రంలో. తెలంగాణ రైతుల యొక్క వ్యవసాయ బోర్లు 27,80,000. ఈ 2-2.5 ఏళ్ల కాలంలో ఇంకొక 1,00,000 పైచలకు యాడ్ అయినాయి. కొత్తగా బోర్లు రైతులు భూగర్భ జలం పెరిగే కొద్దీ, బోర్లు అన్నదమ్ములు విభాగాలు అయ్యే కొద్దీ కొత్తగా భూములను శిస్తులోకి తెచ్చేటువంటి కాడ బోర్లు వేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇంత జల సంపదను వృద్ధి చేసి, ఇంత పాడి పంటలను బ్రహ్మాండంగా వృద్ధి చేసి ముందుకు పోయేటువంటి తరుణంలో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది, ఆశలు చూపించింది, వంచింది. ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇవాళ ఎవరికైనా ఒక 6 నెలల్లో ఏడాదో టైం ఇస్తాం ప్రభుత్వాలకు, వాళ్ళు కుదురుకొని ఉన్న బడ్జెట్తోనే ఏమేం ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాలో అని మాట్లాడుకోవడానికి. 2.5 ఏళ్ళు అయిపోయింది. 70 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద సమీక్ష చేసి మేము ఛాలెంజ్ చేసినాం, విజ్ఞప్తి కూడా చేసినాం. మేము పాలమూరు వాళ్ళం, నీకు ప్రేమ ఉందా లేదా మేము దాన్ని ఛాలెంజ్ చేయం, ఉందని నిరూపించుకో. మొత్తం రాష్ట్ర మీడియా సాక్షిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులందరినీ ఎదురుగా పెట్టుకొని సమీక్ష చేయి, మాకు కూడా మాట్లాడే అవకాశం ఇవి. అక్కడ ఏ పని ఎక్కడి దాకా వచ్చిందో, ఇంకేం చేస్తే సరిపోతుందో ప్రజల్ని అందరినీ కూడా ఓపెన్ డయాస్ పెట్టి చర్చ చేసి ప్రజలకు చెప్దాం అన్ని విషయాలు. ఎవరు మాట్లాడాడు? ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులు, మంత్రులను ఇంతకుముందు చెప్పినట్లయితే వాళ్ళు దేని మీద దృష్టి పెడుతుండ్రో ఇక వాళ్ళకే తెలుసు, లోకానికే తెలుసు. తిట్లు తిట్టడం, ఎదుటి వ్యక్తుల్ని న్యూనతపరిచి మాట్లాడడం, తగ్గించి మాట్లాడడం,
బూతులు తిట్టడం, అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేయడం, ఇసుక దందాలు చేయడం. ఇక ఒకటి కాదు, కొన్ని మేము చెప్తే సభ్యత కాదు కాబట్టి చెప్తలేం. కొంతమంది కాదు, ఎక్కువ మంది అధికారులు, ఉన్నతాధికారులు కూడా. మేము మా హయాంలో అధికారుల యొక్క గౌరవానికి ఎక్కడ కూడా భంగం కలగకుండా ప్రవర్తించాలని ఆదేశాలు ఇచ్చేది కేసీఆర్. మీరు చట్టబద్ధంగా ధర్మబద్ధంగా ఏ పనైనా మీరు పురమాయించండి, వాళ్ళని అజమాయిషి చేయండి, సరిగ్గా నడపండి, పని తీసుకోండి, పని చేయించండి. కానీ నిబంధనలకు విరుద్ధంగా మీరు అధికారుల మీద ఒక్కరు కూడా ఒత్తిడి చేయొద్దంటే మేము ఎలా 9.5 ఏళ్ల కాలంలో 2 టర్ములు కలిపి మా దాంట్లో ఎవరు కూడా ఏనాడు కూడా ఒక్క ఎస్ఐకో, ఒక్క సిఐకో, ఒక్క డిఎస్పీకో ఫలానా అక్రమ ఇసుక ఉంది వదిలేసేయండి అని చెప్పినటువంటి వాళ్ళం కాదు. ఎవడన్నా అటువంటి చేస్తే మా దగ్గరికి తీసుకురావద్దని చెప్పినాం, కేసు పెట్టండి అని చెప్పినాం. మా వాళ్ళైనా కూడా ఇలా యథేచ్ఛగా చేస్తున్నాం, యథేచ్ఛగా. ఇలా రాష్ట్రంలో ఇంత ఇబ్బడి ముబ్బడిగా పంట పండింది. ఇది ప్యాడీ ఒకటే, వరి ఒకటే 65,42,000 ఎకరాలలో ఉంది. ఇది వ్యవసాయ శాఖ రికార్డు నేను చెప్పేది. దీని నుంచి ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ ప్రభుత్వం ఇంకా ఎక్కువ వస్తుంది, కానీ గవర్నమెంట్ కన్జర్వేటివ్ ఇస్తుంది ఫిగర్ ఎప్పుడైనా. 1,50,00,000 మెట్రిక్ టన్నులు వస్తుంది దిగుబడి అంచనా. 1,50,00,000 మెట్రిక్ టన్నులు. ఈ 1,50,00,000 మెట్రిక్ టన్నులు ప్రభుత్వం చెప్పిన లెక్క ఏంటంటే మేము వచ్చేది, వాళ్ళు చెప్పింది 1,40 వస్తుందని చెప్పారు. సరే 1,40, 1,50 పక్కకు పెడితే 90 లక్షల మెట్రిక్ టన్నులు మేము సేకరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి చెప్పాడు. ఇవాళకి 20-25 లక్షలు కూడా సేకరించలేదు. పోయిన వారం నేను లెక్క తీసుకుంటే 14 లక్షలు. ఈ రోజుకి పెరిగితే ఇంకొక 4-5 లక్షలు, 5-6 లక్షలు పెరిగింది. కానీ మంత్రి ఏం చెప్తుండే, మేము 34 లక్షలు సేకరించినాం. అప్పుడు ఏం చెప్తుండే, మంత్రి చెప్పిన లెక్క ఒకవేళ కరెక్ట్ అని కొద్దిసేపటికి అనుకుంటే కూడా ఇక 15 రోజులు 20 రోజులు అయితే తొలాటే వస్తుంది. ఇక నువ్వు సేకరించేదేడా, పోసేదేడా, ఏం చేస్తావు? 90 లక్షల మెట్రిక్ టన్నులు నువ్వు చెప్పినటువంటి 90 లక్షల మెట్రిక్ టన్నులో ఇవాళకి 34 లక్షల మెట్రిక్ టన్నులే ఒకవేళ నువ్వు చెప్పిన లెక్కనే కరెక్ట్ అనుకుంటే కూడా మరి అలా ఏ జిల్లాలో చూసినా వేల లారీలు షార్టేజ్ ఉంది. లారీలు లేవు. నెల రోజులు, 20 రోజులు, 15 రోజులు రైతులు కళాల కాడ పడిగాపులు కాస్తున్నారు. గోనె సంచులు లేవు. గోనె సంచులు లారీలు ఉంటే హమాలీలు లేరు, అజమాయిషి లేదు. ఇక్కడ అసలు ప్రధానంగా లోపం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో చాలా కీలకమైన అంశం. ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఈ ట్రాన్స్పోర్ట్ టెండర్లు అనేవి కుమ్ముక్కై ప్రజాప్రతినిధులు కుమ్ముక్కై అధికారులు కుమ్ముక్కై టెండర్లను ఎక్కడికక్కడ అనర్హులకు ఇచ్చినారు. రవీందర్ రెడ్డి టెండర్ వేస్తే వాస్తవంగా ఆయనకు అన్ని వాహనాలు ఉన్నాయా లేదా అనేటువంటి ఫిజికల్ వెరిఫికేషన్ ఏమీ లేకుండానే టెండర్ వేసిన ప్రతి కాంట్రాక్టరు తాను సమర్పించినటువంటి పత్రాలలో చూపినటువంటి వాహనాలు ఆయనకు నిజంగా ఉన్నాయా లేదా వెరిఫై చేయకుండానే టెండర్లు ఖరారు చేశారు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లు అవతారం ఎత్తిన కాంట్రాక్టర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తినటువంటి వాళ్లకు వాళ్ళు చూపించినటువంటి వాహనాలు వాళ్ళతో లేవు. వాడాను అడ్డ మీద పోయి మాట్లాడుకొని కిరాయికి తెచ్చుకోవాలి. ఇవి అక్కడ ఈ జాప్యం అనేటువంటి దానికి ప్రధాన కారణం అది ట్రాన్స్పోర్ట్ టెండర్లే. మక్కలు 16 లక్షల పైచిలకు ఎకరాల్లో సాగైంది. పోయినసారి కంటే 7 లక్షల ఎకరాలు సాగైంది ఈ సంవత్సరం యాసంగిలో. ఈ మక్కల రైతులు కూడా ఇదే అగచాట్లు, ఎక్కడ చూసినా ఇదే బాధలు. రోడ్ల మీదనే ధాన్యం ఎక్కడ చూస్తే కూడా. ఇంతకుముందు చెప్పినట్లు ఎంత దుర్మార్గం అంటే 10 కిలోల తరుగు తీస్తుండ్రు. బ్యాగులు 40 కిలోల కొట్టి, మీ అందరికీ తెలుసు. ప్రతి 40 కిలోల బ్యాగులో 4 కిలోలు తీస్తుండ్రు. అంటే 100 కిలోల బ్యాగులు 100 కిలోకి లెక్కేస్తే 10 కిలోల తరుగు పోతుంది. ఈ తరుగు తీసేటువంటి నా కొడుకులు ఎవడబ్బకు పుట్టే కొడుకులు రైతుల కష్టాన్ని దోచుకొనుకున్నారా? ఎంత కష్టపడితే వస్తాయి అవి? తేరగా 10 కిలోలు ఒక్కొక్క క్వింటాల్ మీద తీస్తుంటే జిల్లా ఉన్నతాధికారులు ఏం బిక్తున్నట్లు, జిల్లా ప్రజాప్రతినిధులు ఏం బిక్తున్నట్లు, మంత్రులు ఏం బిక్తున్నట్లు సిగ్గుశరం అనిపించదా? కష్టం చేసి తెచ్చినటువంటి రైతువి అనామతిగా దోచుకుంటుంటే మీరు ఆ దోపిడీని ఆపలేకపోతే మీరు దోపిడీలో భాగస్వాములు అన్నట్లే.
అట్లా అక్రమాలు చేసేటువంటి మిల్లర్లు కొందరు ఇచ్చేటువంటి కక్కుర్తికి ఆశపడి ఇలా రైతుల యొక్క గొంతుకు వస్తున్నారు. 100% ఇది జరుగుతున్నది. ఇదే మీరు ఏ రైతుని అడగని చెప్తాడు, ఈ కొడుకులు మాకు పుట్టినరా సార్, మావి దోచుకుంటుండ్రు, ఏం చేస్తాం, ఇక దిక్కులేదు, మాకు ఇంటికి తీసుకుపోలేం కదా, అమ్ముకోవాల్సిందే కదా. ఇదే భాష మాట్లాడు, మాకు పుట్టినరా సార్ ఈ కొడుకులు, మాతో తీసుకుపోతుండ్రు. ఈ సింగారానికి ఇక ప్రజాపాలన ఏదో క్యాప్షన్స్ ఏందో సంబరాలు. ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా ఒక్క ప్రజలు ఏమైనా మాట్లాడకపోతే వీళ్ళ పోలీసుల ముందే ఉండండి వచ్చిన అధికారులు చదవాలి, చెప్పాలి, పరిగెత్తాలి. ఈ సింగారానికి ప్రజాధనం దుర్వినియోగం చేసి, అధికారుల సమయాన్ని దుర్వినియోగం చేసి, సద్వినియోగం చేసుకోకుండా ఏం సింగారం ఇది. కాబట్టి జిల్లా నాయకులందరూ కలిసి చర్చించి కార్యక్రమాన్ని రూపొందించినారు. దీని త్వరలో ప్రకటిస్తాం. 2 ప్రధానమైనవి, ఒకటి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసి ఫలితాలు వెంటనే ఇవ్వాలి, ఇప్పటికే జాప్యమైంది, ఇంకా జాప్యం చేయడానికి వీల్లేదనేటువంటి ఒత్తిడి తీసుకురావడం. 2 కొనుగోళ్లలో ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎండగడుతూ రైతులకు బాసటగా నిలవడం. ఈ రెండింటి మీద తక్షణం కార్యాచరణలోకి పోతాం. థ్యాంక్ యూ.